తులసి చందు నువ్వు మారితే మేలు లేకపోతే జైలు. ఇప్పుడు నువ్వు రకరకాల థంబ్నెయిల్స్తో వీడియోలు చేస్తూ రాముడు ముఖ్యమా రావణ్ ముఖ్యమా అంటే నీకేది ముఖ్యం? పవన్ కళ్యాణ్ తప్పు చేస్తున్నాడని మనం చెప్పడం కరెక్ట్, కానీ ఆయన తప్పు చేస్తున్నాడు కాబట్టి నేను కూడా చేస్తా. డిఎస్పీ లేదా భరతవర్ష మాధ్యమం ద్వారా వచ్చే ఇన్ఫర్మేషన్ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది, రూట్ లెవెల్లోకి వెళ్ళి తగులుతుంది. కాబట్టి ఈయన నా నిజ స్వరూపాన్ని బయట పెట్టేస్తున్నాడని నా వ్యక్తిత్వ హననానికి నీవు ఎవరినైనా ప్రశ్నించవచ్చు, నిన్ను ప్రశ్నిస్తే మాత్రం విక్టింగ్ కార్డు వాడుతున్నావే. ఈ ద్వంద్వ వైఖరి ముందు మానుకో. చైనాలో ఉన్న కమ్యూనిస్టులు ఆ దేశం కోసం ఎలా ఆలోచిస్తున్నారో భారతదేశంలో ఉన్న కమ్యూనిస్టులు భారతదేశం కోసం ఆలోచించండి. మీరు చైనా కోసం ఆలోచిస్తారేంటి? నువ్వు ఊరకనే నీ భావజాలానికి తగ్గట్లుగా రంగులు మార్చేస్తావు, కానీ నేను అట్లా కాదు. మోదీని విమర్శిస్తూ ఇంతకు ముందే వీడియో చేసిన. అందరికీ నమస్కారం. ఇక్కడ అర్బన్ నక్సల్ తులసి చందు గురించి మాట్లాడాలి. అర్బన్ నక్సల్ అని ఎందుకు అన్నాము అంటే, ఈవిడ భావజాలం కూడా ఏమిటో అందరికీ తెలిసిందే. ఎప్పటికప్పుడు హెచ్చరించి ఈవిడిని నిలువరించడానికి ప్రయత్నం చేసినా, లేదు నేనే రైటు, నేనే తోపు, దమ్ముంటే ఆపు అనేలాగా వ్యవహరించడమే కాకుండా అక్కడక్కడ విక్టిమ్ కార్డులు, ఉమెన్ కార్డులు వాడేస్తూ ఎన్నో రకాల నిందలు నిష్ఠురాలు అవతల వాళ్ళ మీద వేసేస్తూ, ఈవిడ మీద ఎవరన్నా సరే బూతులు మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెట్టేస్తూ, వేరొకరు బూతులు మాట్లాడి కేసులు అనుభవిస్తుంటే మీకు రావణ్ ముఖ్యమా రాముడు ముఖ్యమా అని డైవర్ట్ చేయడానికి కుయుక్తులు పన్నుతూ, ఆహా ఈవిడ నటన కౌశలానికి, ఈవిడ యొక్క చాతుర్యానికి అమిత్ షా కూడా సరిపోడేమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి. సో ఇటువంటి తులసి చందు లాంటి కేటగిరీ, ఈవిడ ఒక వ్యక్తి కాదు, ఇటువంటిది ఒక భావజాలం. ఇటువంటి భావజాల పరులందరి నుంచి జనాన్ని, భారతదేశాన్ని కాపాడాలి అంటే మనలాంటి గొంతుకలు ఎప్పుడు నిరంతరం శ్రమిస్తూ ఉండాలి. ఇది ఆల్వేజ్ మనం కనబరచాల్సినటువంటి విధి. ఒకరోజు ఒక వీడియోతోనో, 2 రోజులు 4 వీడియోలతోనో చేసేస్తే అయిపోదు. వేలాది మంది మొత్తం దేశవ్యాప్తంగా ఇటువంటి విషపు రాతల కోతల నుంచి జనాల్ని కాపాడుకోవాలి, ముఖ్యంగా యూత్ని. ఈ మనిషి గురించి నేను ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మేలు, ఎందుకంటే ఈవిడ మన ఫేవరెట్ అని నేను చాలా సందర్భాల్లో చెప్పాను. తులసి చందు నువ్వు మారితే మేలు లేకపోతే జైలు. ఇప్పుడు తాజాగా ఒక థంబ్నెయిల్ చూసా, మహాసేన రాజేష్ పెట్టాడు అనమాట. తులసి చందు గురించి కాదు, రావణ్ గురించి. పెద్దగా తేడా లేదు, ఇద్దరు భావజాలం ఒకటే కనుక నువ్వు మారితే మేలు లేకపోతే జైలు. నువ్వు కూడా హెడ్మా గురించి వీడియో చేసావు, అది ఇప్పుడు ప్రైవేట్లో పెట్టావు. అది కూడా ఉపా చట్టానికి సంబంధించి ఆకర్షించేదే కదా. కనుక మీరందరూ ఒక త్రాన్లో ముక్కలే. ఇప్పుడు నువ్వు రకరకాల థంబ్నెయిల్స్తో వీడియోలు చేస్తూ రాముడు ముఖ్యమా రావణ్ ముఖ్యమా అంటే నీకేది ముఖ్యం? నీకు సీతమ్మ ముఖ్యమా శూర్పణఖ ముఖ్యమా? నీకేంటి ముఖ్యం? ఇప్పుడు ఆయనకి రాముడు ముఖ్యం కాదు, రావణాసురుడే ముఖ్యమని సొంతంగా ఆయన రావణుడు అని తనను తాను పిలుచుకొని పేరు మార్చుకొని తిరుగుతున్నాడు. అదే తరహాలో రావణుడి యొక్క శైలిలోనే మాట్లాడాడు. ఇప్పుడు ఆయన ఫేస్ చేస్తూ ఉన్నాడు. ఆయన దోషిగానో నిర్దోషిగానో బయటకు వస్తాడు, తర్వాత విషయం. అఫ్కోర్స్ దోషిగా అయితే అంత తొందరగా బయటికి రాడు. నిర్దోషిగా బయటకు వస్తే మీరందరూ కలిసి హీరోలు చేద్దురు, నేను కూడా జాయిన్ అవుతాను. నిర్దోషిగా బయటకు వస్తే షేక్ హ్యాండ్ ఇస్తా. అంత చిన్న పరిచయం ఉంది కనుక. ఓకే, నేను అనేది ఏంటంటే, తులసి చందు ఇప్పుడు ఈ టైటిల్స్ పెట్టి ఏంది, ఎవరిని డైవర్ట్ చేద్దామని. అఫ్కోర్స్ అయోధ్య రామ మందిరంలో నిధులు కొంత దారి మళ్ళీ 200 కోట్లు 2000 కోట్లు చూసుకుంటారు వాళ్ళు. హిందువులు చూసుకుంటారు, హిందువులు బాధపడతారు. మీరు హిందువుల మీద రాళ్ళేసినప్పుడు మేము తిరిగి ప్రతిఘటిస్తే మా మీద మీరు కేసులు వేసినప్పుడు, మా మీద జస్ట్ ఎఫ్ఐఆర్లు నమోదైతే 420 డిఎస్పీ అని మీరు వీడియోలు చేసినప్పుడు అప్పుడు మీకు ఏది ముఖ్యం? ఇప్పుడు జనాలకి ఏది ముఖ్యమో ఒక క్లారిటీ ఉన్నది. అందరూ పర్ఫెక్ట్గా వాళ్ళ ఫ్లోలో వాళ్ళు ఉన్నారు. కాబట్టి మీరు ఇప్పుడు ఈ కడిగేసుకునే ప్రక్రియ, న్యూట్రలైజ్ చేసుకునే ప్రక్రియ, నార్మలైజ్ చేసుకునే ప్రక్రియ ఆపితే మేలు, తెలుసుకుంటే మేలు లేకపోతే జైలు. తులసి చందు, నేను నీ వీడియోస్ అన్నీ కొన్నాళ్ళు చూడడం ఆపేశాను. బట్ ఈ మధ్య నేను చూస్తున్నటువంటి నీ వీడియోస్లో నీలో కూడా కొంచెం సాఫ్ట్గా కనిపించే రావణ్ కనిపించాడు. అంటే నువ్వు భాషా ప్రయోగంలో తప్పుడు మాటలు మాట్లాడవు, ద్వంద్వార్థాలు మాట్లాడవు, కానీ నీవు రకరకాల ముఖాలు కలిగి ఉన్నావు. అంటే నీకు ఒక భావజాలం ఉంటుంది, లోపల ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది, బయటికి మాత్రం వేరేలా కన్వే చేస్తూ ఉంటావు. సో నేనేమంటున్నానంటే, నీ బాధ ఏంటి? నీకు పవన్ కళ్యాణ్ అంటే ఎందుకు పడదు? ఇంతకుముందు కూడా అడిగారు, పవన్ కళ్యాణ్ ఎందుకు పడదు అంటే, వీళ్ళందరికీ కూడా కామన్గా పవన్ కళ్యాణ్ ఒకప్పుడు వీళ్ళ భావజాలానికి సంబంధించినోడు. అమ్మో అది భావజాలం కాదు, విషవలయం అని చెప్పేసి బయటకు వచ్చేసాడు. తన పంథాలో తాను పాలిటిక్స్ చేస్తూ ఉన్నాడు. 7-8 సంవత్సరాలు, అంటే అధికారంలో వైసీపీ ఉన్నప్పటి నుంచి, అంతకుముందు నుంచి అతన్ని వ్యక్తిగతంగా అతని పిల్లల జోలికి, అతని ఇంటి జోలికి, తల్లి జోలికి, అన్న జోలికి వెళ్తే ఒక
2-3 సందర్భాల్లో ఆయన రాజకీయాల్లో భాగంగా కొన్ని ప్రసంగాలు చేసి ఉండవచ్చు. అక్కడ బూతు పదాలని కూడా ఆయన కూడా నుండొచ్చు. ఆయన కూడా అంటే పవన్ కళ్యాణ్ బూతు పదాలు మాట్లాడినా తప్పే. సో పవన్ కళ్యాణ్ తప్పు చేస్తున్నాడని మనం చెప్పడం కరెక్ట్, కానీ ఆయన తప్పు చేస్తున్నాడు కాబట్టి నేను కూడా చేస్తా, నన్ను అరెస్ట్ చేస్తారా, ముందు ఆయన అరెస్ట్ చేయండి అంటే అవదమ్మా. దేని తాలూకు సినారియో దాందే. ఒక వ్యక్తి తన యొక్క ప్రతిస్పందనను తెలియజేస్తున్నప్పుడు, అంటే అవతల వ్యక్తి తీవ్రంగా దాడి చేస్తున్నప్పుడు ఇతడు రియాక్ట్ అయిన తీరు ఇవన్నీ క్యాలిక్యులేషన్ చేసుకుంటే అప్పటికి పవన్ కళ్యాణ్ ఆ మాత్రం పదాలు ప్రయోగించడం కూడా సహేతుకమే అని లీగల్ వేలో కాదు, మోరల్ వేలో చెప్పొచ్చు. లీగల్ వేలో ప్రతిదీ రాంగే, ఓకే, నువ్వు కూడా రాంగే లీగల్ వేలో చెప్పుకోవాలంటే. తప్పించుకోవడం లూప్ హోల్స్ ఎత్తుక్కుంటూ. సో తులసి చందు, నువ్వు జర్నలిస్ట్ అయితే జర్నలిస్ట్గా, యూట్యూబర్ అయితే యూట్యూబర్గా, ఇన్ఫ్లుయెన్సర్ అయితే ఇన్ఫ్లుయెన్సర్గా కాస్త బుర్ర ఆలోచించి ఎందుకు నీవు వీడియోలు చేయట్లేదమ్మా? ఎన్ని సందర్భాల్లో చెప్పాలి? ఏ రోజైనా పరుషంగా నీ మీద పదప్రయోగాలు నేను చేశాను, కానీ నువ్వు ఎంతోమంది నీ మీద వీడియోలు చేస్తున్నా నా మీద అఫెండ్ అయ్యి ఇప్పటికీ నీ ఛానల్లో పెట్టుకున్న ఆ వీడియో ఏదైతే ఉందో అది నేరం నిరూపితం కాలేదే. అప్పుడు నీకు వేరే అంశాలు ముఖ్యమా, నేను ముఖ్యమా అంటే గట్టిగా తగలరాని చోట తగిలేస్తుంది. డిఎస్పి లేదా భరతవర్ష మాధ్యమం ద్వారా వచ్చే ఇన్ఫర్మేషన్ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది, రూట్ లెవెల్లోకి వెళ్ళి తగులుతుంది. కాబట్టి ఈయన నా నిజ స్వరూపాన్ని బయట పెట్టేస్తున్నాడని నా వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డావు ఆ రోజు. ఇప్పటికీ ఆ వీడియో అలాగే పెట్టుకుని ఉన్నావు. రేపు మాపో నేను నిర్దోషిగా బయటకు వచ్చిన తర్వాత దాని సంగతి చూస్తా. నేను అనేది ఏంటి అంటే, నీ వాక్ స్వాతంత్రం నీది, నీ భావజాలం నీది, కానీ నీ ద్వారా జనాల్ని చెడగడుతున్నటువంటి ఈ తీరు ఏదైతే ఉందో దాన్ని ప్రశ్నించకపోతే ఎలా? నీవు ఎవరినైనా ప్రశ్నించవచ్చు, నిన్ను ప్రశ్నిస్తే మాత్రం విక్టింగ్ కార్డు వాడుతున్నావే. ఈ ద్వంద్వ వైఖరి ముందు మానుకో. ఇప్పుడు కూడా సూటిగా ప్రశ్నిస్తున్నటువంటి ప్రశ్నలన్నింటినీ కూడా నీకు నువ్వు మళ్ళీ వేసుకొని కరెక్టే కదా డిఎస్పీ చెప్తున్నది, అతడి భావజాలానికి తగ్గట్టు అతడు అడుగుతున్నాడు అని ప్రశ్నల్ని స్వీకరించే మనస్తత్వం ముందుగా పెంపొందించుకో. లేదనుకో, వాళ్ళు నన్ను ట్రోల్ చేస్తున్నారు, వీడు నన్ను తిడుతున్నాడు. నువ్వు దేశాన్ని ధర్మాన్ని ఎగతాళి చేస్తే ఒక్కొక్కడు ఒక్కోలా రియాక్ట్ అవుతాడు. బుద్ధి ఉన్నవాడు, విచక్షణ ఉన్నవాడు కొంచెం సంస్కారవంతంగా రియాక్ట్ అవుతాడు. అవి లేనివాడు, స్టఫ్ మ్యాటర్ లేనివాడు నోటుకొచ్చింది మాట్లాడతాడు. నోటుకొచ్చింది మాట్లాడినవాడు సెక్షన్స్ని, అదే లీగల్ సెక్షన్స్ని అట్రాక్ట్ చేస్తాడు, జైలుకో లేకపోతే బెయిల్ తీసుకొని మూసుకొని ఉంటాడు. ఇది నేను చెప్పేది ఏంటంటే, ఈవిడ పెట్టినటువంటి తాజా వీడియోలు అని చెప్పాను కదా, ఇందులో భాగంగా ఎక్స్పోజ్డ్ రావణ్ అని ఒక వీడియో చేసింది. ఫస్ట్ వీడియో ఇది అనుకుంటా, ఆఫ్టర్ రావణ్ ఇష్యూ. ఇప్పటికీ నేను రావణ్ విషయంలో నాది ఒకటే స్టాండ్ ఏంటంటే, అతని మీద ఉన్నవి కేవలం అభియోగాలు. అతను దోషి కాదు, అతను బూతులు మాట్లాడాడు అంతవరకు దోషియే. కానీ ఈ ఉపా చట్టం గురించి నేను మాట్లాడుతున్నా. అతను దోషి కాదు, అతను విచారణను ఎదుర్కొంటున్నాడు. నిర్దోషిగా బయటకు వస్తే మనమే వీడియో చేద్దాం శ్లాఘిస్తూ పొగుడుతూ. ఆయన దోషిగా మార్కులు వేసుకుని వస్తే ఇంతవరకు మనం చేసినటువంటి వీడియోలన్నీ కూడా సబబే అని మనం ఇక జాగ్రత్త పడతామన్నమాట ఇటువంటి వారి నుంచి. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ని అడ్డం పెట్టుకొని, ఇదిగో పవన్ కళ్యాణ్, జనసేన కార్యకర్తలు, జనసేన సైకోలు, ఇలాంటి పదాలు కూడా, అంటే ఈవిడని కాదు వీళ్ళ బ్యాచ్ మాట్లాడుతూ రావణ్ చేసిన అబ్యూస్ని నార్మలైజ్ చేయడానికి ప్రయత్నించింది. అబ్యూస్ ఎవడు చేసిన అబ్యూసే. మన పిల్లలు బూతు పదాలు ఎక్కడో నేర్చుకుని మాట్లాడతారబ్బా మన ముందు. ఆ పిల్లాడిని నిలువరిస్తావా? ఎక్కడ నేర్చుకున్నాడో అక్కడికి వెళ్ళి వాడిని మారుస్తానంటావా? మొత్తం ఇటు పోతుంది అటు పోతుంది అన్నమాట. ఉన్నది పోతుంది, పోగు చేసుకున్నది పోతుంది అన్నట్లుగా తయారవుతుంది. కాబట్టి ఎంత ద్వంద్వమైనటువంటి వైఖరి అంటే, పవన్ కళ్యాణ్ అడ్డు పెట్టుకుని మాట్లాడితే పవన్ కళ్యాణ్ ఈజీ టార్గెట్. ఇప్పుడు ఒకప్పుడు ఆయన పొలిటీషియన్, జస్ట్ పొలిటీషియన్, ఆ తర్వాత ఎమ్మెల్యేగా కూడా గెలవలేకపోయాడు. ఆ తర్వాత మెల్లగా కూటమి ప్రభుత్వంలో కీలకమైన భాగస్వామి అయ్యాడు, కింగ్ మేకర్ అయ్యాడు. ఆయన 100% స్ట్రైక్ రేట్ కనబరిచాడు, ఉప ముఖ్యమంత్రి అయ్యాడు, పలు శాఖల్ని తన అధీనంలో పెట్టుకుని సమర్థవంతంగా పనిచేస్తున్నాడు. కనీసం మనకిష్టం లేకపోయినా రెస్పెక్ట్ ఇవ్వాలన్న కామన్ సెన్స్ ఆయనకి లేదు. ఇప్పుడు నువ్వు ఆయన ఎగతాళి చేస్తున్న నీకు లేదు. పవన్ కళ్యాణ్కి ఇక్కడ ఎవరు ఫ్యాన్స్ కాదు, కానీ వ్యక్తిగా కొంతమంది పట్ల గౌరవాన్ని కనబరచాలి. ఉగ్రవాదుల్ని ఒకలాగే, మనకు నచ్చని వ్యక్తుల్ని ఒకలాగే చూస్తే నిజానికి మీరు ఉగ్రవాదుల పట్ల ఇంకా మానవత్వంతో మాట్లాడతారు. మీ బ్యాచ్లోనే ఒకటి జడాశ్రావణ్ అనుకుంటా ఏదో సందర్భంలో కసబికు కూడా మానవ హక్కులు ఉంటాయి అనేలాగా ఆయన శ్లాఘించాడో లేకపోతే మన దేశ వ్యవస్థల్ని క్రిటిసైజ్ చేశాడో అర్థం కాలేదు. ఈ రకమైన నేచర్ అండి ఈవిడ చేసిన వీడియో. ఇందులో ఏముందో నేను ప్లే చేయక్కర్లేదు. ఇందులో ఏముందంటే, రావణ్ అలా తయారవడానికి కారణం పవన్ కళ్యాణ్, ఉగ్రవాదులు లోపల రావడానికి కారణం ఎవరు? మోదీ. అర్థమైందా? ఎక్కడ ఏ ప్రపంచంలో మంచి జరిగితే మాత్రం మోదీ కాదు. నెక్స్ట్ ఆ తర్వాత ఆపరేషన్ రావణ్ అని పెట్టి ఈ వీడియోలో ఇచ్చినటువంటి ఎలివేషన్ అయితే అంత ఎంత కాదు.
ప్రతి సీన్లో రావణ్ నవ్వుతూ కనిపించాడు, జన సైనికులకి చుక్కలు చూపించాడు, ఇలాంటి ధోరణితో వీడియోలు చేస్తోంది ఆవిడ. అరే ఇప్పుడు కొన్ని అభియోగాలు ఎదుర్కొంటున్నాడు, లెట్ హిమ్ ఫేస్. ఆయన బయటకు వస్తాడు నిర్దోషిగానే ఆశించు, ఇంకా ఆయన్ని ఇరికించకు. మీలాంటి వాళ్ళ వల్లే ఒక సభ ఏర్పాటు చేస్తే అక్కడికి వెళ్ళి నోటుకొచ్చింది మాట్లాడి అక్కడ ఉన్న జనాలు కాస్త వాళ్ళకు ఉన్నటువంటి కేరింతల్ని చూసేసి నోటుకొచ్చింది మాట్లాడేసి పవన్ కళ్యాణ్ నోట్లో అని అంటే ఊరుకుంటారా? పలు కేసులు పడతాయి. సరే అవి నార్మల్ కేసులు, తవ్వుతూ పోతే బయటకు వచ్చినాయి చాలా నిజాలు. ఇప్పుడు ఏవో కొన్ని వీడియోలు కూడా ఉన్నాయని చెప్పేసి పోలీసులు తాజాగా ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చారు రావణ్కి సంబంధించి. ఏవి నిర్ధారితమని నేను అన్నట్లా, ఇవన్నీ కూడా అభియోగాల కేటగిరీ కిందకు వస్తాయి. సైలెంట్గా ఉండకుండా ఈ కేసు విషయంలో ఏమమ్మా అప్పుడు ఈ డబ్బులు తీసుకొని ఎక్కువ వడ్డీకి ఇస్తామో సంథింగ్ ఏదో అలాంటిది మంగ్లీ, ఆ మల్టీ లెవెల్ మార్కెటింగ్ మోసం, అంత అభియోగాలు ఎదుర్కొంటున్న ఆవిడ మీద బాధితుల పక్షం వదిలేసి ఆవిడని స్టూడియోకి తీసుకొచ్చేసి ఈవిడ చేసినటువంటి పని ఏంటంటే ఆవిడని స్టూడియోకి తీసుకొచ్చి ఆవిడ యొక్క క్రైమో లేకపోతే అభియోగాలను నార్మలైజ్ చేయడం చేసింది. ఎంతటి విడ్డూరము, ఎంత నీతిమాలినటువంటి జర్నలిజమో లేకపోతే యూట్యూబరింగో ఏంటిది అంటున్నా. దిగంబర కాంబ్లే ఇష్యూలో బాధితురాలి తండ్రిని ఆల్రెడీ ఇంటర్వ్యూ చేసి ఒక వారం 10 రోజులు దాచేసుకొని అక్కడ కరెక్ట్గా ఆ దిగంబర కాంబ్లే అరెస్ట్ అయిన టైంకి మనం రిలీజ్ చేసేసి మన వాళ్ళే ఇదంతా జరిగింది అనేలాగా క్రెడిట్ వారు ఎందుకు? నువ్వే క్రెడిట్ తీసుకో, మంచి పని చేయి, నీ వెనక మేము ఉంటాం. మనిషిగా ఎవరికైనా సాయం చేయి, నీ వెనక చప్పట్లు కొట్టడానికి సిద్ధం మేము. కానీ ఈ దేశద్రోహ కార్యకలాపాలకు మాత్రం ఊతమిచ్చేలాగా మాట్లాడవద్దు. నీకు తెలియట్లేదేమో, నీకు స్పృహ లేదేమో నా మాటల వల్ల ఇలా చెడు జరుగుతోంది అని. అందుకనే మేము చెప్తున్నాం, ఒక స్నేహితుడిగానో లేకపోతే తోటి యూట్యూబర్గానో జర్నలిస్ట్గానో చెప్తున్నాం, గ్రహించండి, సత్యాలు తెలుసుకోండి. మీ భావజాలం నిజంగా కమ్యూనిస్టు భావజాలమే ఉంటే చైనాలో ఉన్న కమ్యూనిస్టులు ఆ దేశం కోసం ఎలా ఆలోచిస్తున్నారో భారతదేశంలో ఉన్న కమ్యూనిస్టులు భారతదేశం కోసం ఆలోచించండి. మీరు చైనా కోసం ఆలోచిస్తారేంటి? భారత్లో ఉండి చైనా అనుకూల వాదన చేయటం అనేది మీ కమ్యూనిస్టు విధానానికి విరుద్ధమా కాదా? కొంచెం ఆలోచించండి, ఎంత దారి తప్పుతున్నటువంటి రీతి ఇది అని. కనుక మీ మీద కూడా ఉపా చట్టం ప్రయోగించి విచారించాలని చాలామంది అంటున్నారు. వన్స్ ఉపా చట్టం ప్రయోగిస్తే విక్టింగ్ కార్డులు వాడడానికి ఉండదమ్మా. అలాగే ఆ రావణ్ కేసులో వాట్ నెక్స్ట్ అని ఇంకో వీడియో పెట్టి అందులో ఏమందో చూడండి. మాట్లాడండి, స్ట్రాంగ్ లాంగ్వేజ్, అబ్యూజివ్ లాంగ్వేజ్ కదా. ఆయన కొడకల్లారా నా కొడకల్లారా అంటే అబ్యూజివ్ లాంగ్వేజ్ అవ్వచ్చు. కొడకల్లారా అంటే ఎందుకు అబ్యూజివ్ లాంగ్వేజ్ కదా చెప్తారు. బోయపాటి సినిమాలో బాలకృష్ణ గారికి నా కొడకల్లారా అంటాడు, కొడకల్లారా అంటాడు, కొడక అంటాడు. పవన్ కళ్యాణ్ గారు కొడకల్లారా అంటారు. ఇక్కడ చూసారా, పొద్దున్న లేస్తే పవన్ కళ్యాణ్, సాయంత్రం పడుకునే ముందు మోదీ, లేకపోతే అటు ఇటు ఏదైనా సరే వీళ్ళిద్దరి మీదకి నెట్టేయాలి. ప్రపంచంలో ఏం జరిగినా కూడా వీళ్ళిద్దరి మీద నెట్టేయాలి. బాధ్యతాయుతంగా ప్రశ్నించడం వేరు, దూషించడం వేరు అనే బేసిక్ తేడా తెలియనటువంటి వీళ్ళందరూ జర్నలిస్టు. సో ఇప్పుడు ఒక మీటింగ్ కూడా పెట్టేసుకొని అదే ఇంటర్వ్యూ లాంటివి చేసేసుకొని నా కొడకకి మధ్య తేడాలు చెప్తారు. కొడక అన్న బూతే, ఎందుకు బూతు కాదు, ఎందుకు అది రూడ్ వర్డే కదా, దూషణే కదా. అది పవన్ కళ్యాణ్ అంటే ఏంటి, ప్రశ్న రావణ్ అంటే ఏంటి, ఎవరన్నా అది ఖండించాల్సిందే. ప్రతిదానికి పవన్ కళ్యాణ్ని తీసుకొస్తారు. ఇక్కడ రావణ్ దూషణ చేశాడు, అయితే కొడక అన్నాడంట. కేవలం కొడక అన్నాడా? ఒకసారి ఆ వీడియో మళ్ళీ మీరు చాలామంది చూసే ఉంటారు, మీకు ప్లే చేస్తాను చూడండి. అంటే ఈవిడ రావణ్ వీడియోలు చూడదా? రావణ్ ఏమన్నా కాంపిటీటర్గా ఫీల్ అవుతుందా? రావణ్కి ఎక్కువ పాపులారిటీ వచ్చేస్తుంది అని ఒక వీడియోలో మాట్లాడింది ఆవిడ. ఏమైనా కాంపిటీటర్గా ఫీల్ అవుతున్నావా నువ్వు? ఆయన జస్ట్ కొడక అన్నాడా? మళ్ళీ అది ప్రోమో కట్. ఏం ఎడిటింగ్ స్కిల్ అమ్మది? విజువల్ ఎఫెక్ట్స్ కాదు, ఏది ఉంచాలి ఏది తీయాలి, అది ఎడిటింగ్ అంటే. భాష గురించి ఎవరైనా శుద్ధులు చెప్పాలనుకుంటే దయచేసి మీరు ఇమ్మీడియట్ గా ఈ వీడియో ఆఫ్ చేసి మీరు వెళ్ళిపోవచ్చు. కారణం ఏంటంటే వీఆర్ నాట్ అ న్యూస్ ఛానల్. మేము పద్ధతిగా శుద్ధపోసల్లాగా సాంప్రదాయబద్ధంగా వినమ్రుడిగా అలా కాదు బాబు, మీరు అలా చేయకూడదు అని చెప్పే మనస్తత్వం ఉన్న వ్యక్తులు కాదు. కారణం ఈ ఫస్ట్ పాయింట్కి నేను చెప్పే సమాధానం ఏంటంటే, అరే లోఫర్లా కొడకల్లారా అంటే శ్రీరాముడు మాత్రమే దేవుడు హిందువులకి, మరి శ్రీరాముడిని ఏమన్నా అన్నారు అనుకోండి, ఇదే లెవెల్లో ఉంటుందా? ప్రకాష్ రాజ్ అనే వ్యక్తి ఒక స్క్రిప్ట్ గురించి మాట్లాడుతూ ఆ మతంలో ఉండే క్యారెక్టర్స్ తీసుకుని దాని ద్వారా మంచి చెప్తే సొసైటీకి వెళ్తుంది కదా అనే ఉద్దేశంతో ఒక ప్లే గురించి మాట్లాడితే ఏకంగా రామాయణాన్ని తప్పుడుగా మాట్లాడాడని చెప్పని తప్పుడు ప్రచారాలు చేసిన తప్పుడు నా కొడుకులు రాముడి గురించి మాట్లాడిన లోపల నా కొడుకులు అందరూ నోళ్ళు మోగపోయినాయా? మరి గుళ్ళల్లో పూజారులు వాటాల కోసం ఆ చందాలు వేసి ఆ డబ్బాల కోసం చందాలు వేసుకునే డబ్బాల కోసం పట్టుకొని వస్తున్నారు. అరే బ్రోకర్ నా కొడక, నీ కళ్ళల్లో ఎవరైనా పెట్టుకున్నావా అంటే కీరాలుగానే ఏమన్నా పెట్టుకున్నా మళ్ళీ మీరు తప్పుగా అనుకుంటారు. అసలే మా సబ్స్క్రైబర్స్ తెచ్చి నా కొడుకు మళ్ళీ ఏదైనా అనుకుంటారు, ముందే చెప్తున్నా. కళ్ళల్లో ఏమన్నా పెట్టుకున్నావా ఎవడదన్నా కీరా దోసకాయ ఆడ ఉన్నాడుగా గుద్ద
ముట్టి కింద 60 సంవత్సరాలు పెట్టుకొని మాట్లాడుతున్నాడు. నరేంద్ర మోదీ వచ్చి ఏం ఊడబడిచాడు ఇక్కడ? దట్ ఈస్ పెంట తినే తత్వం, దట్ ఈస్ ఉచ్చ తాగే తత్వం, దట్ ఈస్ బతుకులన్నీ కూడా వేరే వాళ్ళు ఎరిగిన పెంట మీద ఆ పెంట తినే పేడ పురుగులు ఉంటాయి చూసారా, ఆ పేడ తింటే కానీ ఆ పేడ పురుగు బతకలేదు. అట్లాంటి బతుకులు రావి. ఏ చెప్పుతో ఏ పెంటది కొట్టాలా? ఏ చెప్పుతో ఏ పెంటది కొట్టాలి నా కొడుకుని? మనిషిలా బతకండిరా. బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు, మీరు బతుకుతుంది, మీ కుటుంబం బతుకుతుందిరా. బ్రోకర్ నా కొడకల్లా నువ్వు ఎట్లా చెప్తున్నారా? బ్రోకర్ నా కొడక ఎట్లా చెప్తున్నావు బే? రాజకీయం అని జడ్జి చేస్తావంటావు నువ్వు జడ్జి చేస్తావంటావు, రాజకీయం అంటున్నావు. ఎలా ముడ్డి కింద 60 సంవత్సరాలు పైన ఉన్నట్టున్నాయి నా కొడక. నువ్వు వాళ్ళు నడుస్తుంటే వాళ్ళు రోడ్డు మీద అంత ఉచ్చలు వస్తే ఆ ఉచ్చని తాగాని నా కొడుకులు. అట్టకి తెలిసింది అనుకుంటా. మరి మన వాళ్ళ పుట్టిన వాళ్ళే. ఈ నా కొడుకు 10 మంది కంటే ఉన్న పుట్టాడా? పందుల కంటే పుట్టాడు వీడు మనుషులకు పట్ల పందులకి కుక్కలకి పుట్టాడు. నువ్వు ఒక్కల కంటే పుట్టావు. నీకు ఎంతమంది నా తండ్రి? పవన్ కళ్యాణ్ నోట్లో ఏమ్మా చూసావు కదా, నీకోసం మేము మళ్ళీ ప్లే చేశా. కొడక నా కొడక, ఇది పెద్ద మేధావి చర్చ. ఆయన ఎవరో ఆయన వీడియోలు చూసాడో లేదో ప్రశ్న రావనివి ఆయన ఇరిగించేసినావు. ఇప్పుడు నువ్వు ప్రాపర్గా ఏదైనా ఒక సబ్జెక్ట్ స్టడీ చేయి, 4 పేపర్లు తీసుకుని రాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది వాడు. రావని ఎప్పుడన్నా బూతులు మాట్లాడాడు అతని వీడియోలో అని అడుగు, చెప్తుంది. బేసిక్ నాలెడ్జ్ ఉండదు, మాట్లాడేస్తావు. నిజంగా చెప్తున్నా, నీ అంత హాఫ్ నాలెడ్జ్ కూడా కాదు, మిల్లీమీటర్ నాలెడ్జ్ కూడా ఉండదు నీకు. ఊరకనే ఒక వర్గము నువ్వేదో చేస్తున్నావు, నీవేదో ఇన్ఫర్మేషన్ ఇస్తున్నావు అనుకుంటున్నారు, భ్రమపడుతున్నారు. బట్ వాళ్ళని కూడా పొల్యూట్ చేస్తున్నావు నువ్వు. నీది సామరస్య ధోరణి కాదు, అడ్డుగోడలను ఇంకా బలంగా పెంపొందించే ధోరణి. సో ఈ వీడియోల్లో ఇవన్నీ చెప్తున్నటువంటి ఈ మేడం గారు ముఖ్యంగా ఇలాంటి వీడియోల్లో నేను అవి ప్లే చేయడానికి కూడా ఆసక్తి లేదు. అందుకనే టైం స్టాంప్స్ రాసేసుకొని అక్కడ ఆవిడ ఏముంది అన్న దానికి నేను వివరణ ఇచ్చేస్తూ ఉన్నాను. కావాలంటే మీకు ఓపికంటే ఆ వీడియో చూసుకోండి. అందులో ఆవిడ ఏమంటుందంటే, జనసేన టార్గెట్ చేసింది, జనసేనాని టార్గెట్ చేస్తున్నాడు, కావాలని రావణ్ణి కొట్టాలని చూస్తున్నారు, ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఒక హైప్నిస్తూ రావణ్ణి కావాలని పాపులర్ చేస్తున్నారు. మొన్నటి వరకు ఆయన ఎవరో తెలియదు అన్నట్లుగా మాట్లాడింది. ఈవిడ మాత్రం ప్రపంచానికి తెలుసు. అంటే ఇది ఒక నేచర్ అనమాట, ఇది ఒక ట్రోమాలో ఉంటుంది, ఈవిడ ఇది ఒక ట్రాన్స్లో ఉంటుంది. మాట్లాడితే తను ఒక పాపులర్ వ్యక్తి అని అనుకుంటుంటుంది. నువ్వు కూడా కొంతమందికి తెలుస్తావు, ప్రతి ఒక్కరూ అందరికీ తెలిసిపోరు, సినిమా స్టార్లలో కొంతమంది తప్ప. కనుక ఇలా మాట్లాడుతూ ఒక చోట చేసిన వ్యాఖ్యకి నేను ఏమంటానంటే, పవన్ కళ్యాణ్ మాట్లాడారు, కొన్ని చోట్ల అలాంటి పదప్రయోగాలు చేశారు, అవి పొలిటికల్ స్పీచెస్. ప్రస్తుతము అది నిజంగా మారిపోయిన ధోరణి. ఒకప్పుడు పొలిటికల్ స్పీచెస్ చాలా హుందాగా ఉండేవి, అసెంబ్లీలో కూడా బాగా ఉండేవి. కానీ వైసీపీ వచ్చిన తర్వాత కొంతమంది టీడీపీ నేతలు కూడా ఈ విధంగా తయారైపోయి, లేదా టీడీపీ సోషల్ మీడియాలో ఉండేవాళ్ళు, వీళ్ళందరూ కూడా ఈ మధ్య అలాంటి ధోరణినే కనబరుస్తూ ఉన్నారు. బోరుగడ్డ అనిల్, మెంటల్ కృష్ణ, అదే పోసాని కృష్ణమురళి, వైసీపీ నేతలు, ఇప్పుడు రావణు, వీళ్ళందరూ నాటి నుంచి నేటి వరకు దశాబ్ద కాలం పాటు పవన్ కళ్యాణ్ని హింసించడానికి ప్రయత్నిస్తున్నారా లేదా? ఇన్ని లక్షల హింసల్లో, వందలాది మాటల్లో ఆయన ఒక 4-5 సందర్భాల్లో ఒక చోట కొడకానే పదప్రయోగం, ఒక చోట వార్నింగు, ఒక చోట సినిమా డైలాగులు ఆయన ఇంక్లూడ్ చేసి మాట్లాడుండొచ్చుగాక. అక్కడి వరకు ప్రశ్నించి ఇదేందయ్యా పవన్ కళ్యాణ్ ఎట్లా మాట్లాడుతున్నావు అని వదిలేస్తే అయిపోయిన దానికి, దాన్ని అడ్డం పెట్టుకుని మీరు విపరీత వ్యాఖ్యలు చేస్తే అది ఎంతవరకు సబబు? పవన్ కళ్యాణ్ మీద నెట్టేస్తే ఊరుకుంటామా? మేమందరం చూసుకుంటా. నేను జనసేనను అట్లా కాదు, నువ్వు అంటావు కదా మానవతావాది అని, ఆ మానవత్వంతో మాట్లాడతాను. నువ్వు ఊరకనే నీ భావజాలానికి తగ్గట్లుగా రంగులు మార్చేస్తావు, కానీ నేను అట్లా కాదు. మోదీని విమర్శిస్తూ ఇంతకు ముందే వీడియో చేసిన, నువ్వు కూడా విమర్శించలేవు అట్లా. ఈ బోరుగడ్డ అనిల్ అనేటటువంటి వ్యక్తి కూడా ఎలాంటి దారుణమైన మాటలు మాట్లాడాడు. పవన్ కళ్యాణ్ కూతురు మీద కూడా మాట్లాడాడు. ఇంకా అవన్నీ నేను చెప్పలేను. భార్యల మీద ఏకంగా రేప్ చేస్తాను అనేలాగా చెప్పాడనమాట. అలాంటి వార్నింగ్లు యాజ్ ఎ వైసీపీకి సంబంధించిన వ్యక్తిగా వీళ్ళందరూ చేశారు. ఆ కృష్ణమురళి, పోసాని కృష్ణమురళి ఎలా ఊగిపోయాడు. ఇప్పుడంటే చల్లబడ్డాడు, కానీ చెక్కేశారు కనుక ఎన్ని దారుణమైన వ్యాఖ్యలు చేశాడు. అన్ని వ్యాఖ్యలకి వాటిని భరిస్తూ సహిస్తూ 1-2 చోట్ల తన బాధను, ఆవేశాలను వ్యక్తపరచడం, తనని నమ్ముకున్న వాళ్ళకి ధైర్యాన్ని నింపడం కోసం మాట్లాడి ఉండొచ్చుగాక. సరే, అది కూడా తప్పన్నా కూడా అంగీకరిస్తాం. కానీ అది అడ్డు పెట్టుకొని మీరు ఇష్టారీతిగా ఇంకా రెచ్చిపోతూ ఉంటే ఎవడు సహిస్తాడు? కనీస మానవత్వం లేదా తులసి చందు? ఇది నేను ఓవరాల్గా చెప్పాలనుకుంటుంది. ఈవిడ వీడియోలు ప్లే చేస్తూ మాట్లాడితే
అద్భుతమైన ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, కానీ నాకు ఇష్టం లేదు. నాకు మీ టైం కూడా వేస్ట్ చేయడం ఇష్టం లేక ఆ వీడియోల సారాంశం మీద నేను ఈ యొక్క ఒపీనియన్ని వెల్లడించడం జరిగింది. ఇది ఒక కౌంటర్ వీడియో అనుకోండి. తులసి చందు మారుద్దా మారదా మారకపోయినా మనకు సంబంధం లేదు, కానీ జనాల్ని ఏమార్చేటటువంటి ఆమె ధోరణిని ఖండిస్తూ మనం ముందుకు సాగుదాం. అందరూ అప్రమత్తంగా ఉండండి. మరో అంశంతో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్, జై భారత్.